Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం మహారాజా చూరన్ గురించి చూసాము. ఆయన ఆత్మ పిల్లల్ని భయపెట్టి వాళ్ళ చూరన్ని తినేస్తుంది. ఇంకా మీరు ఇలాంటి స్వారస్యమైన కథల్ని చూస్తూ ఉండండి. ఇదిగోండి ఈ క్యూట్ ఛానల్ లో హనీ అడ్వెంచర్స్. దగ్గరికి రండి, దగ్గరికి రండి. నేను దీన్ని ఒంటరిగా వేశాను, అందరినీ భయపెట్టడం కోసం. ఎవరైనా ఇలా భయపెడతారా? మిత్రులారా, భలే భలే, శబాష్ 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 శబాష్. మన హారర్ వీడియోస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మనం తర్వాతి వీడియో కోసం మరో కథని సిద్ధం చేసి తీరాలి. స్వామీజీ కట్టేది కాషాయం, మహారాజు రంజిత్ గారి కోటలో ఉంది ఆత్మ. చప్పట్లు. అవును, ఆ అంతపురం మన తర్వాతి వీడియోకి కరెక్ట్ గా ఉంటుంది. మహారాజు రంజిత్ గారి దెయ్యం కథలు చాలా ఫేమస్. కానీ వీడియోకి సంబంధించిన ఐడియా ఆలోచించండి. ఒరిజినల్ భూతాలన్నీ మన కోసం వచ్చి వీడియోలో పోజులు ఇచ్చాయి. ఫట్ ఫట్ అని గట్టిగా శబ్దం వినిపిస్తే దానికి పేరు ట్రాక్టర్. మహారాజా రోల్ కి ఇప్పుడు కావాలి 2 యాక్టర్. చప్పట్లు. కన్నా సార్, వాళ్ళకి మహారాజా రంజిత్ ఇంకా రాము తాతయ్య డ్రెస్ ని వేసుకొని రమ్మని చెప్పండి. ఈ రాత్రికే షూటింగ్ స్టార్ట్ చేద్దాం. దుస్తులకయ్యే ఖర్చుని మనమే చెల్లిద్దాం. పెళ్ళంటే కార్డు గుద్దడానికి కావాలి ప్రెస్. డోంట్ వరీ, అందరికి వేసుకోవడానికి ఉంది డ్రెస్. అయితే బయలుదేరండి, మహారాజా రంజిత్ కుమార్ కోటకి మనం వెళ్దాం. యజమాని, మీకు వేడివేడిగా చాయ్. ఏమైంది యజమాని? ఏమైందంటే నీ కాలు నా కాలు పైన ఉంది. క్షమించండి యజమాని, క్షమించండి. పర్వాలేదు మిత్రమా, ఎలాగో మనుషులు మనల్ని తాకలేరు, ఆత్మలే తాకగలుగుతాయి. అందరూ తినడానికి యూజ్ చేసేది కుడి చెయ్యా. ఇదే మహారాజు రంజిత్ గారి కోట. చప్పట్లు. అరే, ఎవరు వెళ్ళు? ఎందుకని ఇక్కడికి వస్తున్నారు? ఖజానాని దొంగిలించడానికి వచ్చినట్టుకున్నారు. ఖజానానా? అన్నట్టు అది ఎక్కడ పెట్టానో మర్చిపోయానే. వీళ్ళలా వచ్చి తీసుకుంటారు. ఇప్పుడేమైంది యజమాని? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారు? నా కాలు మీ కాలు మీద లేదుగా. దీని చెంచాని కాకుండా నా వేలతో కలుపుతున్నావు. నా వేలు మండిపోయింది. పద, ఇక నుంచి వాళ్ళని తరుముదాం. ఎలా యజమాని తరవడం? మనం ఆత్మలం కదా, భయపెట్టి తరిమేద్దాం. పరువు ప్రతిష్ట నిజాయితీ అని నేను విన్నాను. దాని డెడికేషన్ ని నేను ఇప్పుడే స్వయంగా చూస్తున్నాను. చప్పట్లు. ఈసారి ఏం నొప్పి వచ్చింది యజమాని? మనసులో జూనియర్ యాక్టర్ చెప్పాడు కదా, నేనే మహారాజా రంజిత్ ఆత్మని. నేనే రాము తాత ఆత్మని. ఇక్కడ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఉన్నారు. క్యారెక్టర్ మాత్రమే కాదు, డ్రెస్ కూడా అలాగే వేసుకున్నారు. డ్రెస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడ్డానికి అచ్చం మహారాజు రంజిత్ గారి లాగానే ఉన్నారు. ఆత్మలు ఇలా కాదు, ఇలాగే భయపెట్టాలి. వెనక్కి వెళ్ళు, నాకు భయంగా ఉంది, ప్లీజ్. అరే, ఈయన ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఇదిగో చూడండి, ఇకపైన మీ నటనా ప్రతిభను కెమెరా ముందే మీరు చూపించాలి. ఎందుకంటే మాకు సమయం తక్కువగా ఉంది. అవును, రండి మొదలు పెడదాం. కెమెరాని ఆన్ చేయండి. హనీ, నువ్వు ఎక్కడుండి మాట్లాడాలి, మీరిద్దరూ అక్కడి నుండి రావాలి.
మనం ఆత్మలని చెప్తే వీళ్ళు నమ్మట్లేదే. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి యజమాని? కాళ్ళు తీయమన్నాను. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. క్షమించండి యజమాని, క్షమించండి. మరే పర్వాలేదు మిత్రమా. నేను వీళ్ళకి ఆత్మల స్టైల్ ఏంటో చూపెడతాను. లైట్స్, కెమెరా, యాక్షన్. ఏ హనీ, ఏం చేస్తున్నావు నువ్వు? యాక్షన్ అని చెప్పినందువల్ల యాక్షన్ చేస్తున్నాను. డిషు యాక్షన్ అనగానే కొడుతున్నాడు. కట్ అంటే ఆపేస్తాడా ఏంటి? వాడి దగ్గరికి వెళ్ళకు. అవును. ఏ హనీ, త్వరగా డైలాగ్ చెప్పడం మొదలు పెట్టు. హలో అండ్ వెల్కమ్ టు నా క్యూట్ ఛానల్ హనీ అడ్వెంచర్స్. ఈ రోజు మనం మహారాజా రంజిత్ కుమార్ కోటలో షూటింగ్ చేస్తున్నాం. ఈ రోజు మనం ఆయన కోటకి వెనకాల ఒక నిజమైన స్వారస్యమైన కథని మీకు చెప్పబోతున్నాను. అంటే రంజిత్ మహారాజా ఆయన పనివారు రాజు తాతయ్యతో ఇక్కడే జీవిస్తున్నారట. అది మాత్రం కాదు, మేము మీకు మహారాజు రాము తాతయ్య, ఆయన పని మనిషి రంజిత్. తప్పుగా చెప్తున్నాడే, నాకెక్కడో కొడుతోంది. సారీ, మేము మీకు మహారాజు రంజిత్, ఆయన పనివారు రాజు తాతయ్యని మీకు ప్రవేశపెడుతున్నాము. మహారాజా రంజిత్ యొక్క ఆత్మ. నిజంగానే అద్భుతమైన యాక్టర్లు. బోతో ఎంట్రీ కోసం తాడ్లు కూడా తీసుకొచ్చారు, కానీ తాడేది కంటికి కనిపించడం లేదు. అలాగే భయపెట్టే ఎఫెక్ట్ కూడా ఇస్తున్నారు. కన్నా సార్, మీరు చాలా అద్భుతమైన యాక్టర్స్ ని తీసుకొచ్చారు సార్. వానలో ఎక్కువసేపు తడిస్తే మనకి పడుతుంది జలుబు. మీ అందరినీ ఖుషి పెట్టడంలో నాకు చాలా సంతోషం. చప్పట్లు. ఈయనే మహారాజు రంజిత్, ఇంకా ఈయన ఆయన పనివారు రాము తాతయ్య. యజమానికి సేవ చేయడం నా బాధ్యత. దాన్ని చూసారా వాళ్ళిద్దరూ వాళ్ళ కళ్ళని బాగా ఆర్పుతున్నారు. అద్భుతం, సూపర్ ఎఫెక్ట్, బ్రహ్మాండమైన లెన్సెస్. ఇంకో 2-3 సార్లు ఇలాంటి ఎఫెక్ట్ ఇచ్చారంటే వీడియో ఇంకా భయపెట్టేలా ఉంటుంది. ఎడిటింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఫ్రెండ్స్, భూతాలకి ఒక కాలు వెనక్కుంటుంది. వీళ్ళకి కూడా అలాగే పెట్టి చూపిద్దామా? చూసే వాళ్ళు ఇంకా భయపడతారు కదా. ఇలా చూడండి, మీ కాలు కొంచెం ఉల్టాగా పెట్టి చూపించండి. నిజంగా ఎంతో అద్భుతమైన యాక్టర్స్ ని తీసుకువచ్చారు కన్నా సార్. ఇతరు కూడా మొత్తం ఏర్పాట్లతో వచ్చారు. వావ్, రుచికరమైన హల్వా చేయాలంటే దానికి కావాలి గోధుమలు. వీళ్ళిద్దరి యాక్టింగ్ చాలా పెద్ద ఘనత. చప్పట్లు. చాలా షూట్ చేశాను. ఇప్పుడు ఫుటేజ్ చెక్ చేయబండి. ఈ కోటకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అరే ఏంటిది, వీళ్ళిద్దరు కెమెరాలో అసలు కనిపించట్లేదు. అదే కదా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒకవేళ కెమెరాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే బన్నీ కొంచెం రివైండ్ చేసి చూడవయ్యా. ఈయనే మహారాజా రంజిత్, ఈయన ఆయన పని మనిషి రాము తాతయ్య. యజమానికి సేవ చేయడం నా బాధ్యత. నమస్కారం అండి. కన్నా సార్ యాక్టింగ్ కోసం మమ్మల్ని పిలిచారు. మేము అందుకే ఇక్కడికి వచ్చాం. అరే, నిజమైన జూనియర్ ఆర్టిస్టులు ఇక్కడ నిలబడ్డారు. అయితే మరి వాళ్ళిద్దరూ? వీళ్ళిద్దరూ ఇంకెవరో కాదు, మహారాజా రంజిత్ అలాగే రాము తాతయ్య ఆత్మలు. తలుపులు తెరవడానికి మనకి కావాలి తాళం. ఇంతసేపు మనతో నటించింది ఆత్మ. ఓయ్ గురు, నేను అన్ని ఆత్మల్ని చంపేస్తాను. కన్నా సార్, ఏంటి ఏమంటున్నారు? భూతాల్ని ఎవరు అంతం చేయలేరు.
కన్నా సార్ మహారాణిలా మారి మహారాజును ఆగమని చెప్పండి. ఒకవేళ అలా చెప్తే వినేటట్టున్నారు. పొలం చుట్టూ వెయ్యాలి రక్షణకి కంచా. దయచేసి నన్ను వదిలే, నేను కాదు నీ రాణి. చప్పట్లు. కన్నాసాన్ని భయపెట్టి ఇలాంటి స్టంట్ చేయమంటే యాక్షన్ వీడియో దానంతట అదే రెడీ అవుతుంది. ఆటలు నవ్వులు భయపడడం భయపెట్టడం అన్ని పూర్తయ్యాయి అంటే రండి త్వరగా పారిపోదాం. తమ్ముడు ఆత్మ దగ్గర నుంచి కెమెరా తీసుకోవడానికి అసలు అవసరం ఏముంది? మనకు కావాలంటే కొత్తది కొనుక్కొని ఉండొచ్చు. అరే ఏంటి నువ్వు? కెమెరా ఆన్ లో ఉంది కదా. కెమెరా ఆన్ లో ఉన్నందువల్ల మొత్తం అంతా అందులో రికార్డ్ అయి ఉంటుంది. అందులో బూతు లేకపోయినా పర్వాలేదు, గొంతు అయితే ఉంది కదా. చూస్తుండు, ఈ వీడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఒకవేళ తర్వాత ప్రజలు ఏదైనా అడిగితే వీడియో చివరిలో మహారాజా రంజిత్ గారి మహల్ అడ్రస్ మనం ఇచ్చేద్దాం. ఏంటి అనుమానం? కన్నా సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? పరిగెత్తండి ఆగండి. అసలు నీకేమైంది హని? భయం ఎక్కువైనందువల్ల ఈ విధంగా మాట్లాడుతున్నావా? లేదు తమ్ముడు, మన కొత్త వీడియో రికార్డ్ బ్రేక్ చేసింది. చూడు ఎన్ని వ్యూస్ వెళ్తున్నాయో. ఎలాగైతేనే ఈ సమస్యలో మనకు మంచి జరిగింది. సరే రండి, మనం మళ్ళీ అక్కడికే వెళ్ళి ఒక కొత్త వీడియో తీద్దాం.